లేదు అక్కడే మాట్లాడాలి, అక్కడే కనిపిస్తాడు. నేను రాజ్ తరుణ్ కోసం మాట్లాడడానికి వచ్చాను. తను ఫోన్ లాక్ చేసుకొని తప్పించుకుంటూ తిరుక్కుంటూ శేఖర్ భాష అనే వ్యక్తిని పంపించి మొత్తం క్యారెక్టర్ అసోసియేషన్ చేసుకుంటూ మాట్లాడుతుంటే వెళ్ళనివ్వాలండి. మీరు ఆపకూడదు, దయచేసి ఆపకూడదు, వెళ్ళనివ్వాలి. ప్రపంచంలో ఎక్కడున్నా నేను ఇది ఆగడం అన్నది జరగదు. దయచేసి నన్ను వెళ్ళనివ్వాలి. చెప్పండి అసలు దేనికోసం మీ పోరాటం? సార్ నా రాజ్ కోసమే పోరాటం. అది దేవర్ నుంచి చెప్తున్నాను, నేను అందరికీ చెప్తున్నాను. నా రాజ్ కోసమే పోరాటం. నా రాజు చూడనివ్వండి, రాజు దగ్గరికి వెళ్ళనివ్వండి. ఆవిడ సినిమా కోసం ఉన్న ఆవిడ సినిమా కోసం వచ్చి ఉంటే ఈ రోజు నేను ఇక్కడికి రాను. మరి వాళ్ళిద్దరు రోజు రాత్రులు ఎక్కడ గడుపుతున్నారు, పగలు ఎక్కడ గడుపుతున్నారు? మొగుడుతో సంసారం చేసినట్టు ఎందుకు ఉంటుంది ఆవిడ నా భర్తతో? సపోర్ట్ చేసే వాళ్ళు అందరూ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. ఏమి తప్పు చేయని మనిషి ఎందుకు తప్పించుకుంటాడు? తప్పించుకుంటున్నాడు. నాకు వ్యతిరేకంగా వస్తే సినిమా కాదండి, ప్రపంచంలో ఇంకా అతను బతకడానికి వీలుండకుండా అవుతుంది. తప్పు అతను చేసింది 10 సంవత్సరాల నుండి చేయడం అన్న తప్పు. నన్ను ప్రిజన్ కి పంపించి ఇంట్లో నుంచి పారిపోయి వెళ్ళిన మనిషి అతను. ఏదో నా దగ్గరకు వచ్చి నాకు ఒక క్లోజర్ ఇచ్చి మనం విడిపోదామని చెప్పడము మంచిపూర్వకంగా వెళ్ళలేదు. నన్ను మోసం చేసి నన్ను ఇరికించి తప్పించుకొని పారిపోయాడు. నేను నార్మల్ ఒక అమ్మాయిని బయటకు వచ్చి మాట్లాడుతున్నాను వాయిస్ రేస్ చేసి. డజంట్ మీన్ నాకేదో వాళ్ళు భయపడిపోతున్నారు అని తండ్రి కొడుకులు చెప్తుంది. అంత తప్పు. ఇప్పటికి కూడా నాకు మామగారు అనే రెస్పెక్ట్ ఉంటుంది కాబట్టి నిజాలు బయటకు పెట్టట్లేదు. నిజాలు బయటకు మీరు టూ అని వస్తారు. లావణి ఇప్పుడు మాట్లాడుతూ రాస్తారు మస్తాన్ సాయి తోటి మీకు ఎఫ్ఐఆర్ ఉందని చెప్పి చెప్తున్నారు లాయర్ గారు కూడా. చేసుకుంటానండి అండ్ అది లీగల్ గా ఉంది ఆల్రెడీ కేసు నడుస్తుంది కదా, అక్కడే చేసుకుంటాము. ఇప్పుడు అతను ఏం చేస్తున్నాడు అన్నది నేను ప్రూవ్ చేయాలనుకుంటున్నాను. మరి ఆమెతో ఎందుకుంటున్నాడు? ఇప్పుడు ఇక్కడి నుంచి అయిపోయిన తర్వాత కూడా ఎక్కడికి వెళ్తాడు అతను? ఆమె ఎక్కడికి వెళ్తుంది? మామగారు అని అమ్మాయి వాళ్ళ తండ్రితో మాట్లాడాల్సిన అవసరం ఏంటి ఇతను? అంటే మీరు ఇప్పుడు ఇక్కడికి రావడానికి కారణం ఏంటి? నాకు మనిషి కనిపించట్లేదండి. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని ఇంట్లోనే ఉన్నాడు అంటున్నారు. అందరూ ఆయన మేనేజర్ తో సహా అందరు నన్ను బ్లాకులు చేశారు, అసిస్టెంట్ తో సహా. ఇంకెక్కడికైనా వెళ్ళాను నేను. హైదరాబాద్ లోనే ఉంటున్నాడు, ఇంట్లోనే ఉంటున్నాడు అని చెప్పంటున్నారు. లీగల్ గా ఏమని ప్రొసీడ్ అవుతారండి? ఏమని వదిలించుకోవడానికి 10 సంవత్సరాలు ఏమైనా కుక్క పిల్లనా తీసుకొచ్చుకొని అతనంతా ఉంచుకొని అతనికి ఇష్టం లేనప్పుడు నాకు మనిషి అంటే ఇక్కడే దొరుకుతాడు కదా. ఈ రోజు ఇక్కడనే కాదు, రేపు ఎక్కడికైనా వదలను. రాజధానిని వదిలే సమస్య లేదు. అతను నా మనిషి, నా రాజు. నేను అతని కోసం ఎక్కడి వరకు వెళ్తానండి. ఈ సినిమా దూరం చేస్తుంది, సినిమా ప్రొడ్యూసర్ దూరం చేస్తున్నారా, అతని మేనేజర్ దూరం చేస్తున్నాడో నాకు తెలీదు. రాజ్ తరుణ్ ఇప్పుడు ఈ రోజు ఇక్కడ నుంచి ఎలా వెళ్తాడు సమాధానం చెప్పకుండా? 10 సంవత్సరాలు ఉండి వదిలేస్తాను, బ్యాక్ గేట్ అంటే చెప్తారంట్రా. చెప్పండి సార్. ఓకే ఓకే. ఏమి తప్పు చేయని మనిషి ఎందుకు తప్పించుకుంటాడు? తప్పించుకొని వెళ్ళిపోతున్నాడు. సమాధానం చెప్పమనండి. మైక్లే సుధాకర్ మైక్లు ఇచ్చా రెండేనా? ఇంకా మైక్లే. అందుకనే చెప్తున్నా, ఏ అమ్మాయి అయినా వెళ్ళి పెడితే మీరైనా అమ్మా మీరైనా మీరు వెళ్ళి ఒక అబ్బాయి మీద పెడితే ఫస్ట్ తీసేసుకుంటారు. ఆవిడ పెట్టిన దాని ప్రకారం ఫోటోలు చూపిస్తే ఒప్పుకుంటాం. సో దట్ డజంట్ మీన్ ఆయన తప్పు చేశాడు.
కాకపోతే ఎప్పుడైతే ఛార్జ్ షీట్ దాకా వెళ్తుందో అప్పుడు దాంట్లో వాళ్ళు నోటీసులు ఇస్తారు. అదే మీరు అబ్బాయి వెళ్ళి నేను ఈ అమ్మాయి ప్రేమించుకున్నాము సార్, ఈ అమ్మాయి నన్ను వదిలేసి వెళ్ళిపోయింది, ఈ అమ్మాయి నన్ను మోసం చేసిందని చెప్పారు అనుకోండి, పోరా అంటారు. సో అది మనదందరిది తప్పు. రాజ్ తరుణ్కి ఎన్నేళ్ళు జైలు శిక్ష పడుతుంది? 10 ఏళ్ళు జైలు శిక్ష పడుతుంది. ఆ రాజ్ తరుణ్ ఒక దూర్తుడు, ఒక కామాలను చేసేది ఒక్కసారి భయం వేస్తుంది కదా ఎవరికైనా. పిల్లల్ని చంపేస్తారు. అఫీషియల్ గా బయటికి రావచ్చు, పోలీస్ స్టేషన్ కూడా రావచ్చు కదా, ఇవన్నీ నేను కాదు.